అందరికీ నమస్కారం. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 10 లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే, అలాగే మన ఏజ్ 25 సంవత్సరాలు అయ్యి ఉండి మనకి రిటర్న్ రావాల్సింది అంటే మెచ్యూరిటీ ఏజ్ 45 సంవత్సరాలు అనుకుంటే మన డ్యూరేషన్ 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలకు గాను మనం ప్రతి నెల కట్టాల్సిన బేసిక్ ప్రీమియం 4,000 రూపాయలు. ఈ 4,000లో లక్షకు 5 రూపాయలు చొప్పున 10 లక్షలకు కానీ 50 రూపాయలు రిబేట్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు మిగిలిన 3,950 రూపాయలకి ట్యాక్స్ 4.5% మొదటి సంవత్సరానికి కలుపుకుంటే 178 రూపాయలు, అంటే 4,128 రూపాయలు మనం మొదటి సంవత్సరం ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం నుంచి ట్యాక్స్ అనేది 2.25%కి తగ్గుతుంది. అంటే మనం కట్టాల్సిన ప్రీమియం కూడా 4,128 నుంచి 4,039 రూపాయలకి మారుతుంది. అంటే దీన్ని బట్టి లెక్కేస్తే మనం కట్టే మొత్తం 9,70,428 రూపాయలు ప్రీమియం అవుతుంది. మనం ఇష్యూ చేసుకున్న మొత్తంలో లక్షకి 5,200 రూపాయలు ప్రతి సంవత్సరం మనకి బోనస్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు చెల్లిస్తారు. అంటే మెచ్యూరిటీ టైంకి మనకు వచ్చే టోటల్ బోనస్ ఎంత అవుతుంది? 10,40,000 రూపాయలు అవుతుంది. అంటే మెచ్యూరిటీ టైంకి మనకు వచ్చే మొత్తం ఎంత అవుతుంది? 10,40,000 బోనస్, మనం ఇష్యూ చేసుకున్న 10 లక్షలు కలిపి మొత్తం 20,40,000 రూపాయలు మన చేతికి వస్తాయి. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే మనం కట్టేది 9,70,428 రూపాయలు, మన చేతికి వచ్చేది 20,40,000. మనం కట్టే 9,70,000 రూపాయలు కూడా సంవత్సరానికి ఒకేసారి కట్టేస్తే 2% డిస్కౌంటు, అలాగే 6 నెలలకు ఒకేసారి కట్టేస్తే 1% డిస్కౌంట్ ఇస్తారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు.